గురుదేవులు శ్రీ జ్ఞానానందగిరి మహారాజ్ గారి పాదపద్మములకు సాష్టాంగ ప్రణామములు. క్రియాయోగ గురు పరంపరకు, విశ్వ గురు పరంపరకు పాదాభివందనములు. ఒక యోగి ఆత్మకథ, అధ్యాయం 33. ఆధునిక భారతదేశపు యోగి క్రీస్తు, యోగీశ్వరుడు బాబాజీ. బదరీనారాయణ క్షేత్రానికి సమీపంలో ఉన్న ఉత్తర హిమాలయ ప్రాంతం బాబాజీ ఉనికితో ఈనాటికి పునీతమవుతున్నది. బాబాజీ లాహిరి మహాశైల గురుదేవులు. ఏకాంతవాసులైన ఈ మహానుభావులు అనేక శతాబ్దులుగా, బహుశా అనేక సహస్రాబ్దులుగా తమ భౌతిక రూపాన్ని నిలుపుకుంటున్నారు. మరణం లేని బాబాజీ అవతార పురుషులు. సంస్కృతంలో అవతరించడం అంటే కిందికి దిగడం అని అర్థం. అవతార శబ్దంలో అవ అనే ఉపసర్గకు కిందికి అని, త్రు అనే ధాతువుకు దాటడం అని అర్థాలు. హిందూ పవిత్ర గ్రంథాల్లో ఈ అవతార శబ్దం దైవం భౌతిక శరీర రూపంలోకి దిగిరావడం అన్న అర్థాన్ని సూచిస్తుంది. బాబాజీ ఆధ్యాత్మిక స్థితి మానవావగాహనకు అందనిది అని నాకు వివరించారు ఒకసారి శ్రీ యుక్తేశ్వర్ గారు. మానవుల కుంచిత దృష్టి ఈ మహాతీత నక్షత్రంలోకి చొరబారలేదు. అవతార పురుషుడి సంసిద్ధిని చిత్రించబోవడం కూడా వ్యర్థ ప్రయత్నం అవుతుంది. అది అనూహ్యమైనది. ఆధ్యాత్మిక ప్రగతిలోని ప్రతి దశను ఉపనిషత్తులు సునిశ్చితంగా వర్గీకరించాయి. సిద్ధుడు అంటే పరిపూర్ణత పొందినవాడు. జీవన్ముక్త అంటే జీవించి ఉండగానే విముక్తి పొంది ఉన్నవాడు. స్థితి నుంచి పరాముక్త అంటే సర్వోత్కృష్ట స్వతంత్రుడు అంటే మృత్యుంజయుడు. స్థితికి పురోగమించి ఉంటాడు. చివర చెప్పిన ఈ పరాముక్తుడు మాయాబంధంలోంచి, జన్మ పరంపరా వృత్తిలోంచి పూర్తిగా బయటపడి ఉంటాడు. అందువల్ల పరాముక్తుడు తిరిగి భౌతిక శరీరం పొందడం అనేది సకృతు. ఒకవేళ భౌతిక రూపంలో ఇలా తిరిగి రావడమే సంభవిస్తే అటువంటి వ్యక్తి అక్షరాల అవతార పురుషుడే. ప్రపంచానికి దివ్యమైన దీవెనలు కురిపించడానికి దైవ నిర్ణీతమైన సాధనమే. అవతార పురుషుడు విశ్వ వ్యవస్థకు బద్ధుడు కాడు. తేజోబింబంగా గోచరించి అతడి పరిశుద్ధ దేహం ప్రకృతికి ఏ విధంగానో రుణపడి ఉండదు. సాధారణ దృష్టికి అవతారమూర్తి రూపంలో అసాధారణమైనదేది ఔపించకపోవచ్చు. కానీ ఒక్కొక్క సందర్భంలో దానికి నీడ పడదు, నేల మీద అడుగుజాడ పడదు. అంధకారాన్నించి, భౌతిక దాస్యాన్నించి పొందిన ఆంతరిక స్వేచ్ఛకు బాహ్యమైన ప్రతీకల వంటి నిదర్శనాలివి. అటువంటి దైవమానవుడొక్కడే చావు పుట్టుకల సాపేక్షతల వెనక ఉన్న సత్యాన్ని ఎరిగి ఉంటాడు. ఎంతగానో అపార్థానికి గురి అయిన ఉమర్ ఖయ్యూమ్ రుబాయత్ అనే అమర గ్రంథంలో ఈ విముక్త మానవుణ్ణి గురించి ఇలా గానం చేశాడు. ఆహా, కళలు తరగని నా ఆనంద చంద్రబింబం, ఉదయిస్తోంది మళ్ళీ దివ్యేందు బింబం. ఎంత తరచుగా ఉదయిస్తూ అన్వేషిస్తూ ఉంటుందో ఇక ముందు ఇదే ఉద్యానంలో వ్యర్థంగా నా కోసం. ఎడ్వర్డ్ ఫిట్జ్జెరాల్డ్ అనువాదాన్ని అనుసరించి ఇది చెప్పడం జరిగింది. కళలు తరగని ఆనంద చంద్రబింబం అంటే భగవంతుడు. శాశ్వత ధ్రువతార, కాలక్రమం ఎన్నడూ తప్పనివాడు. మళ్ళీ ఉదయిస్తున్న దివ్యేందు బింబం అంటే బాహ్య ప్రపంచం. నియతకాలిక పునరావర్తన నియమానికి బద్ధమైనది. ఈ పారశీక ద్రష్ట ఆత్మ సాక్షాత్కారం ద్వారా ఈ భూమి మీద నిర్బంధ పునర్జన్మ శృంఖలాలు తెంచుకొని శాశ్వతంగా విముక్తి సాధించినవాడు. ఇక్కడ భూమి అన్నది ప్రకృతి అనే ఉద్యానం లేదా మాయ. ఎంత తరచుగా ఉదయిస్తూ అన్వేషిస్తూ ఉంటుందో ఇక ముందు వ్యర్థంగా నా కోసం, పూర్తిగా లుప్తమైన దానికోసం విస్మయంతో అన్వేషించే విశ్వం ఎంత నిస్పృహ చెందుతుందో పాపం. క్రీస్తు తన విముక్తిని గురించి మరో రకంగా చెప్పాడు. ఒకానొక లేఖరి వచ్చి ఆయనతో ఇలా అన్నాడు, స్వామి, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికల్లా మీ వెంట వస్తాను. అందుకు క్రీస్తు ఇలా అన్నాడు, గుంటనక్కలకు బొర్రెలున్నాయి, గాలిలో ఎగిరే పక్షులకు గూళ్ళున్నాయి, కానీ మనుష్య కుమారుడికి తలదాచుకోవడానికైనా చోటు లేదు. అంతటా తానే అయి ఉండేటట్లు విస్తరించి ఉన్న క్రీస్తును
ఆత్మ సాధనలో తప్ప మరో విధంగా అనుసరించగలరా? కృష్ణుడు, రాముడు, బుద్ధుడు, పతంజలి ప్రాచీన భారతీయ అవతార పురుషులు. దక్షిణ భారతీయ అవతారమూర్తి అయిన అగస్త్యుడి గురించి చెప్పుకోదగ్గంత కావ్య సాహిత్యం తమిళంలో బయలుదేరింది. క్రీస్తు శకారంభానికి ముందు ఆ తరువాతి శతాబ్దాల్లోనూ కూడా ఈయన అలౌకిక ఘటనలు అనేకం ప్రదర్శించాడు. ఆయన ఈనాటికి భౌతిక రూపాన్ని నిలుపుకునే ఉన్నట్టు ప్రతీతి. ప్రత్యేక విధుల నిర్వహణలో ప్రవక్తలకు తోడ్పడమే భారతదేశంలో బాబాజీ ధ్యేయం. ఈ విధంగా ఈయన పవిత్ర గ్రంథాల వర్గీకరణ ప్రకారం మహావతారులు అనిపించుకోవడానికి అర్హులు. సన్యాసుల మఠాన్యాయాన్ని పునర్వ్యవస్థీకరించిన శంకరాచార్యుల వారికి, మధ్యయుగంలో ప్రసిద్ధుడైన గురువు కబీరుకు తామే యోగ దీక్ష ఇచ్చినట్టు చెప్పారు ఈయన. 19వ శతాబ్దంలో ఈయన శిష్యుల్లో ప్రముఖులు. మనకు తెలిసినంత వరకు విస్మృతమైన క్రియాకళని పునరుజ్జీవితం చేసిన లాహిరి మహాశయులు. చారిత్రకంగా గోవిందయతి శిష్యులని తెలుస్తున్న శంకరులు కాశీలో బాబాజీ దగ్గర క్రియాయోగ దీక్ష పొందారు. ఈ వృత్తాంతం లాహిరి మహాశయులతోనూ స్వామి కేవలానంద గారితోనూ ముచ్చటిస్తూ బాబాజీ ఈ అద్వైతవాదితో సమాగమానికి సంబంధించిన ఆకర్షకమైన వివరాలు అనేకం చెప్పారు. బాబాజీకి క్రీస్తుతో ఎప్పుడూ సన్నిహిత సంబంధం ఉంటూనే ఉంది. వీరిద్దరూ కలిసి ముక్తిప్రదమైన స్పందనను ప్రసరింపజేస్తూనే ఉంటారు. అంతేకాకుండా వీరు ఈ యుగంలో మోక్ష ప్రాప్తి కోసం ఒక ఆధ్యాత్మిక ప్రక్రియకు రూపకల్పన చేశారు. ఒకరు సశరీరులుగాను మరొకరు అశరీరులుగాను ఉన్న ఈ సంపూర్ణ జ్ఞానసిద్ధులు చేసే పని ఏమిటంటే యుద్ధాలను, జాతి విద్వేషాలను, మతపరమైన పక్షపాతాన్ని ప్రయోగించిన వాళ్ళకే బెడిసికొట్టే భౌతికవాద దుష్పరిణామాలను విడిచిపెట్టవలసిందిగా ప్రపంచ దేశాలను ప్రోత్సహించడం. ఆధునిక యుగ ధోరణి బాబాజీకి బాగా తెలుసు. ముఖ్యంగా పాశ్చాత్య నాగరికతలోనూ దానిలోని క్లిష్టతల ప్రభావం ఇంకా బాగా తెలుసు. అంతేకాదు యోగపరమైన ఆత్మ విమోచన పద్ధతులను పాశ్చాత్య దేశాలన్నిటా సమంగా వ్యాప్తి చేయవలసిన అవసరాన్ని గ్రహించారాయన. బాబాజీని గురించి ఎక్కడ ఎటువంటి చారిత్రక ప్రస్తావన లేకపోయినందుకు మనం ఆశ్చర్యపోనక్కరలేదు. ఈ పరమోత్కృష్ట గురుదేవులు ఏ శతాబ్దిలోనూ ఎన్నడూ బహిరంగంగా దర్శనమియ్యలేదు. తప్పుడు వ్యాఖ్యానాలు చేసే ప్రచారాడంబరానికి వీరి సహస్రవర్ష ప్రణాళికలో స్థానం లేదు. ఏకైక నీరవ శక్తి అయిన సృష్టికర్త మాదిరిగానే బాబాజీ వినమ్రంగా మరుగున ఉండి పనిచేస్తూ ఉంటారు. క్రీస్తు, కృష్ణుడు వంటి మహాప్రవక్తలు ఒకానొక విలక్షణమైన ఆసక్తికరమైన ప్రయోజనం కోసం భూమిపై అవతరిస్తూ ఉంటారు. వచ్చిన పని నెరవేరడంతో నిష్క్రమిస్తూ ఉంటారు. బాబాజీ వంటి ఇతర అవతార పురుషులు చరిత్రలో ప్రసిద్ధికెక్కే ప్రముఖమైన ఒక మహాసంఘటనకు కాక కొన్ని శతాబ్దుల తరబడి నిదానంగా సాగే మానవ పరిణామాత్మక ప్రగతికి సంబంధించిన పని చేపడతారు. అటువంటి మహాపురుషులు జనసామాన్యం స్థూల దృష్టికి అతీతంగా తెరమరుగున ఉంటారు. ఇచ్ఛానుసారంగా కనుమరుగయ్యే శక్తి వారికి ఉంటుంది. ఈ కారణాల వల్ల తమను గురించి ఎవరికి ఏమీ చెప్పవద్దని శిష్యుల్ని మామూలుగా హెచ్చరిస్తూ ఉండడం వల్ల చాలామంది ఆధ్యాత్మిక మహామేరు సదృశులు ప్రపంచానికి అజ్ఞాతంగానే ఉండిపోతారు. ఈ పుటల్లో నేను ఇయ్యదలచినది కేవలం బాబాజీ జీవితాన్ని గురించిన సూచన మాత్రమే. బహిరంగంగా తెలపడానికి తగినవి, సహాయకరమైనవి అని బాబాజీ తలచిన కొన్ని వాస్తవాలు మాత్రమే. బాబాజీ కుటుంబాన్ని గురించి కానీ, జన్మస్థలాన్ని గురించి కానీ చరిత్రకారునికి ప్రీతిపాత్రమయ్యే పరిమితి విధించే వాస్తవాలేవి వెల్లడి కాలేదు. ఆయన మాట్లాడేది సాధారణంగా హిందీలో, కానీ ఏ భాషలోనైనా అవలీలగా మాట్లాడగలరు. ఈయన బాబాజీ అన్న సరళమైన పేరు పెట్టుకున్నారు. ఇదిగాక లాహిరి మహాశయుల శిష్యులు ఇచ్చిన గౌరవ బిరుదులు ఇవి. మహాముని బాబాజీ మహారాజ్ పరమానందమగ్నులైన సాధువు అని అర్థం. మహాయోగి అంటే యోగిలందరిలోకి గొప్పవారు. త్ర్యంబక బాబా లేదా శివబాబా అంటే శివుడి అవతారం అనే అర్థంలో ఈ మాట. అన్ని బంధాల నుంచి విముక్తులైన ఈ మహాగురువుల గోత్రనామాలేవో తెలియకపోతే నష్టమేమిటి? ఎప్పుడైనా ఎవరైనా భక్తితో బాబాజీ పేరు పలికినట్లయితే ఆ భక్తుడికి
తక్షణమే ఆధ్యాత్మిక అనుగ్రహం లభిస్తుంది అన్నారు లాహిరి మహాశయులు. బాబాజీ అంటే పూజ్యులైన తండ్రి గారు అనేది సామాన్యమైన బిరుదు. భారతదేశంలో చాలామంది గురువులను బాబాజీ అని పిలుస్తారు. కానీ లాహిరి మహాశయుల గురువులైన బాబాజీ మాత్రం వాళ్ళలో వారు కారు. ఈ మహా అవతారుల ఉనికిని గురించి లోకానికి మొట్టమొదటిసారిగా వెల్లడైంది 1946లో ఆటోబయోగ్రఫీ ఆఫ్ అ యోగి అంటే ఒక యోగి ఆత్మకథ ద్వారా మాత్రమే. మృత్యుంజయులైన ఈ మహాగురుదేవుల దేహం మీద వయసును తెలిపిన చిహ్నాలేవి ఉండవు. 25 ఏళ్లకు మెంచని యువకుల్లా కనిపిస్తారు. పసిమిఛాయ, నడిమితరం పుష్టి, ఎత్తు గల బాబాజీ సుందర దృఢకాయం దృగ్గోచరమయ్యే తేజస్సును ప్రసరింపజేస్తూ ఉంటుంది. ఆయన కళ్ళు నల్లటివి, ప్రశాంతంగా ప్రేమార్థతతో ప్రసన్నంగా ఉంటాయి. నిగనిగలాడే ఆయన పొడగాటి జుట్టు రాగివన్నెలో ఉంటుంది. ఒక్కొక్కప్పుడు బాబాజీ ముఖంలో లాహిరి మహాశయులకు ఎంత దగ్గరి పోలిక కనిపిస్తుందంటే కడపటి ఏళ్లలో లాహిరి మహాశయులు యువకుడిలా కనిపించే బాబాజీకి తండ్రిగా కూడా చలామణి కాగలిగేటట్టు ఉండేవారు. ఋషితుల్యులైన నా సంస్కృత భాషాధ్యాపకులు స్వామి కేవలానంద గారు బాబాజీతో కొంతకాలం హిమాలయాల్లో గడిపారు. సాటిలేని ఈ పరమ గురువులు తమ బృందంతో కలిసి హిమాలయాల్లో ఒకచోటి నుంచి మరో చోటికి సంచరిస్తూ ఉంటారు అన్నారు కేవలానంద గారు నాతో. ఆయనతో పాటు ఉండే చిన్న బృందంలో ఆధ్యాత్మికంగా గొప్ప ప్రగతి సాధించిన అమెరికన్ శిష్యులు 2 ఉన్నారు. ఒక ప్రదేశంలో కొంతకాలం ఉన్నాక బాబాజీ డేరాడండా ఉఠావో అంటే ఇంకా బిచాణ ఎత్తేద్దాం అంటారు. ఆయన చేతిలో ఎప్పుడూ ఒక దండం అంటే వెదురుకర్ర ఉంటుంది. ఆయన మాటలు తమ బృందం తక్షణమే మరో చోటికి మారడానికి సూచన. ఆయన ప్రతి మాటు సూక్ష్మయాన పద్ధతిని అనుసరించరు. ఒక్కొక్కప్పుడు ఒక కొండ మించి మరో కొండ కొమ్ము మీదికి కాలినడకనే వెళుతుంటారు. బాబాజీ కోరినప్పుడే ఆయన ఇతరులకు కనపడడం కానీ వాళ్ళు ఆయన్ని గుర్తుపట్టడం కానీ జరుగుతుంది. వేరువేరు భక్తులకు ఆయన కొద్దిపాటి తేడా గల వేరువేరు రూపాల్లో కనిపించినట్టుగా చెప్తారు. ఒక్కొక్కప్పుడు గడ్డం మీసాలతో, మరొకప్పుడు అవి లేకుండా. చ్యుతిలేని ఆయన దేహానికి ఆహారం అక్కర్లేదు. అంచేత ఆ మహాగురువులు అరుదుగా భోజనం చేస్తారు. సందర్శించే శిష్యుల పట్ల సాంఘిక మర్యాద కోసం ఆయన అప్పుడప్పుడు పళ్ళో పాలు నెయ్యి పోసి వండిన పరమాన్నమో తీసుకునేవారు. బాబాజీ జీవితంలోని ఆశ్చర్యకరమైన సంఘటనలు 2 తెలుసు నాకు అంటూ చెప్పుకొచ్చారు కేవలానంద గారు. ఒకనాటి రాత్రి ఆయన శిష్యులు పవిత్రమైన వైదిక క్రతువు ఒకటి చేయడానికి భగభగా పెద్ద మంట మండుతున్న హోమగుండం చుట్టూ కూర్చుని ఉన్నారు. ఉన్నట్టుండి గురువుగారు మండుతున్న కట్టె ఒకటి తీసుకొని హోమకుండానికి పక్కనే ఉన్న ఒక శిష్యుడి భుజం మీద కొట్టారు. స్వామి ఎంత క్రూరం అన్నారు ఆక్షేపణగా అక్కడే ఉన్న లాహిరి మహాశయులు. అయితే ఇతను తన పూర్వ కర్మఫలానుసారంగా నీ కళ్ళ ముందే కాలి బూడిద అయిపోతూ ఉంటే చూస్తుంటావా? ఈ మాటలతో బాబాజీ శిష్యుడి వికృత భుజం మీద ఉపశమనదాయకమైన తమ చెయ్యి వేశారు. ఈ రాత్రి నిన్ను బాధాకరమైన మృత్యువు నుంచి తప్పించాను. నిప్పు సెగ వల్ల ఈ కొద్దిపాటి బాధతో కర్మనియమం నెరవేరింది అన్నారాయన. మరో సందర్భంలో బాబాజీ పవిత్ర బృందం దగ్గరికి ఒక ఆగంతకుడు రావడం వల్ల ప్రశాంతతకు భంగం కలిగింది. గురుదేవులు బస చేసిన చోటికి దగ్గరికి రాగా చేరడానికి దాదాపు అశక్యమైన కొండ కొనకొమ్ముకు ఆశ్చర్యం కలిగించేటంత నేర్పుతో అతడు ఎక్కి వచ్చాడు. స్వామి, బాబాజీ అనే మహానుభావులు మీరే అయి ఉండాలి. ఆ వ్యక్తి ముఖంలో మాటల కందని భక్తి ప్రపత్తులు వెలుగొందాయి. మీకోసం చేరరాని ఈ కోసుగుట్టల్లో నెలలు తరబడిగా అంతు లేకుండా వెతుకుతున్నాను. నన్ను తమ శిష్యుడిగా స్వీకరించమని వేడుకుంటున్నాను అన్నాడు. మహాగురువులు మారు పలకకపోయేసరికి అతడు కొండకొమ్ముకు దిగువనున్న బండల వరస వైపు చూపించాడు. మీరు నన్ను స్వీకరించని పక్షంలో ఈ కొండకొమ్ము మించి దూకేస్తాను. దైవాన్వేషణలో నేను మీ గురుత్వం పొందలేకపోయినట్లయితే నా జీవితం నిరర్థకం. అయితే దూకు అన్నారు బాబాజీ ఏమాత్రం ఉద్రేకం లేకుండా. నీ ప్రస్తుత పరిస్థితుల్లో నిన్ను నేను స్వీకరించలేను.
వెంటనే ఆ మనిషి కొండమించి దూకేశాడు. అది చూసి శిష్యులు కొయ్యబారిపోయారు. బాబాజీ వాళ్ళ వైపు చూసి ఆ ఆగంతకుడి కాయాన్ని తీసుకురమ్మని చెప్పారు. చితికిన కాయాన్ని తెచ్చి శిష్యులు ఎదురుగా పెట్టగానే మహాగురువులు దాని మీద తమ చెయ్యి వేశారు. వెంటనే చనిపోయినవాడు కళ్ళు విప్పి సర్వశక్తిమంతులైన గురుదేవుల ముందు సవినయంగా సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. ఇప్పుడు పనికొస్తావు నువ్వు శిష్యరికానికి అంటూ బాబాజీ మళ్ళీ బతికిన శిష్యుడి వైపు ఆప్యాయంగా చూశారు. కఠినమైన పరీక్షను ధైర్యంగా ఎదుర్కొని కృతార్థుడివయ్యావు నువ్వు. చావన్నది మళ్ళీ తాకదు నిన్ను. విధేయతకు సంబంధించిన పరీక్ష. జ్ఞానపూర్ణులైన గురుదేవులు దూకు అనగానే ఆ వ్యక్తి విధేయుడై దూకేశాడు. దానికతను వెనకాడి ఉంటే బాబాజీ గురుత్వం పొందలేని జీవితం నిరర్థకమని భావిస్తున్నట్లుగా తను చెప్పిన మాటలు అబద్ధమని రుజువయ్యేవి. అంతేకాదు గురువు మీద తనకు సంపూర్ణమైన విశ్వాసం లేదన్న సంగతి బయట పెట్టుకునేవాడు. అందువల్ల ఈ పరీక్ష కఠినము అసాధారణము అయినప్పటికీ అప్పటి స్థితిలో అదే సరైంది. నువ్విప్పుడు మా అమర బృందంలో ఒకడివి అన్నారు. ఆ తర్వాత అలవాటు ప్రకారం డేరా డండా ఉఠావో అంటూ బయలుదేరమన్నారు. మరుక్షణంలో వారి బృందం అంతా కొండమించి మాయమైంది. అవతార పురుషుడు సర్వవ్యాపకమైన ఆత్మలో వసిస్తాడు. 4 దిశల మధ్య దూరభావం ఆయనకు ఉండదు. కాబట్టి బాబాజీ శతాబ్దాల తరబడిగా తమ భౌతిక రూపాన్ని నిలుపుకోవడానికి ప్రేరణ కలిగించిన ఒకే ఒక కారణం ఏమిటంటే మానవ జాతికి గల సాధ్యాలకు వాస్తవ నిదర్శనం ఒకటి చూపించాలన్న కోరిక. దైవత్వాన్ని మాంసల అంటే మానవ రూపంలో దర్శించే అవకాశం కనుక మనిషికి లేకపోయినట్లయితే మర్త్యత్వాన్ని అధిగమించలేమనే భారమైన మాయా భ్రాంతి అతన్ని అణచిపెట్టి ఉంచుతుంది. యేసుక్రీస్తుకు తన జీవిత క్రమం ఏమిటో మొదటి నుంచి తెలుసు. తన జీవితంలోని ప్రతి ఒక్క సంఘటనను ఆయన అనుభవించింది తన కోసము కాదు, కర్మ నిర్బంధం వల్ల కాదు, చింతనాపరులైన మానవుల ఉద్ధరణ కోసమే వాటిని అనుభవించాడు. మత్తయి, మార్కు, లూకా, యోహాను అనే సువార్తికులు అంటే ఇవాంజలిస్టులు 4 భావితరాల వారి ఉపయోగార్థం ఆ అద్భుత జీవిత నాటకాన్ని గ్రంథస్థం చేశారు. భూత భవిష్యత్ వర్తమానాల సాపేక్షత కూడా బాబాజీకి లేదు. ఆయనకు తమ జీవిత దశలన్నీ మొదటి నుంచి తెలుసు. మానవుల పరిమిత అవగాహన శక్తికి అనుగుణంగా బాబాజీ తమ దివ్యజీవన చర్యలు అనేకం ఒకరు లేదా అంతకన్నా ఎక్కువ మంది సమక్షంలో నిర్వహించారు. ఆ విధంగా శారీరకమైన అమరత్వానికి ఉన్న అవకాశాన్ని తాము ప్రకటించడానికి సమయం ఆసన్నమైందని బాబాజీ భావించినప్పుడు లాహిరి మహాశయుల శిష్యులొకరు వారి సన్నిధిలో ఉండడం తటస్థించింది. తామిచ్చే హామీ ఇతర అన్వేషక హృదయాలకు స్ఫూర్తినిస్తుందన్న ప్రసిద్ధి చివరికి పొందాలని బాబాజీ శ్రీ రామగోపాల్ మజుందార్ గారు ఉండగా ఈ హామీ ప్రకటించారు. మహాత్ములెప్పుడూ తమ మాటలు చెబుతూ పైకి సహజంగా కనిపించే జీవిత వ్యాసంగాల్లో పాల్గొంటూ ఉంటారు. ఇది కేవలం మానవ శ్రేయస్సు కోసం. క్రీస్తు కూడా ఇలా అన్నాడు, తండ్రి, నా మనవి నువ్వెప్పుడూ ఆలకిస్తూనే ఉంటావని నాకు తెలుసు, కానీ నువ్వే నన్ను పంపావన్న విషయంలో చుట్టూ ఉన్నవాళ్ళకి నమ్మకం కలగాలని వాళ్ళ కోసమే ఈ మాట చెప్పాను. యోహాను 11వ అధ్యాయం 41-42 వచనాలు బైబిల్. రణబాజ్పూర్లో నిద్రపోని సాధువు తారకేశ్వర ఆలయం ముందు నేను తలవంచలేదని గమనించిన సర్వవ్యాపి యోగ పుంగవులు అధ్యాయం 13లో ఇతని గురించి నేను చెప్పడం జరిగింది. ఆయన నిద్రపోని సాధువు అయిన రామగోపాల్ మజుందార్ గారిని సందర్శించిన సందర్భంలో ఆయన బాబాజీని తాము మొట్టమొదటిసారి కలుసుకోవడానికి సంబంధించిన అద్భుత కథ ఇలా చెప్పారు. కాశీలో లాహిరి మహాశయుల పాద సన్నిధిలో కూర్చోవడం కోసం ఒక్కొక్కప్పుడు నేను ఏకాంత గుహను విడిచి వస్తూ ఉండేవాణ్ణి అన్నారు రామ్ గోపాల్ గారు నాతో. ఒకనాడు నడిరాత్రి వేళ వారి శిష్య బృందంతో పాటు కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఉండగా గురుదేవులు ఆశ్చర్యకరమైన కోరిక ఒకటి కోరారు. రామ్ గోపాల్, వెంటనే నువ్వు దశాశ్వమేధ ఘట్టానికి వెళ్ళు అన్నారు లాహిరి మహాశయులు. వెంటనే నేను ఆ ఏకాంత ప్రదేశానికి వెళ్ళాను. ఆ రాత్రివేళ వెన్నెలతోనూ మిలమిల మెరిసే చుక్కలతోనూ ప్రకాశిస్తున్నది. కొంతసేపు ఓపికగా మౌనంగా కూర్చున్నాను. ఇంతలో నా పాదాలకు దగ్గరలోనే
ఒక పెద్ద రాతి పలక మీద నా చూపు నిలిచింది. అది మెల్లమెల్లగా లేచినప్పుడు దాని కింద భూమిలో ఒక గుహ ఉన్నట్టు వెల్లడయింది. ఏ అజ్ఞాత సాధనం వల్లనో పైకి లేచిన రాయి కదలడం మానేసిన తర్వాత ఆశ్చర్యం కలిగించేటంత అందమైన ఒక యువతి ఆచ్ఛాదిత రూపం ఆ గుహలోంచి బయటికి వెలువడి గాలిలో తేలింది. చుట్టూ మృదువైన కాంతి పరివేశం గోచరిస్తూ ఉండగా ఆమె మెల్లగా నేలకు దిగి వచ్చి ఒకానొక పారవశ్యంలో మునిగి ఉండి నా ముందు నిశ్చలంగా నిలిచారు. చివరికి ఆమె కదిలి మెల్లగా ఇలా అన్నారు, నేను మాతాజీని, బాబాజీ చెల్లెల్ని. బాబాజీ అంటే పవిత్ర మాత. మాతాజీ కూడా అనేక శతాబ్దాలుగా జీవిస్తూ ఉన్నారు. ఆధ్యాత్మికంగా ఈమె దాదాపు సోదరులు అందుకున్నంత ఉన్నత స్థితిని అందుకున్నారు. దశాశ్వమేధ ఘట్టం దగ్గర భూమిలో ఉన్న ఒక రహస్య గుహలో ఆనంద పారవశ్యంలో మునిగి ఉంటారు. ఈ రాత్రి గొప్ప ప్రాముఖ్యం గల ఒక విషయాన్ని చర్చించడానికి ఆయన్ని లాహిరి మహాశయుల్ని నా గుహ దగ్గరికి రమ్మని కోరాను. ఇంతలో వెండి మబ్బును పోలిన కాంతిపుంజం ఒకటి గంగా నది మీద త్వరితగతిన తేలుతూ వస్తున్నట్టు కనిపించింది. పారదర్శకం కాని నీళ్ల మీద దాని అద్భుత ప్రతిభ ప్రతిఫలిస్తోంది. అది దగ్గరికి వచ్చి వచ్చి కళ్ళు మిరిమిట్లు గొల్పే మెరుపుతో మాతాజీ సరసన నిలిచి వెంటనే లాహిరి మహాశయుల మానవ రూపాన్ని ధరించింది. ఆ మహాయోగిని పాదాలకు వినమ్రులై నమస్కరించారాయన. నేను దిగ్భ్రమ నుంచి ఇంకా తేరుకోకముందే ఆకాశంలో పరిభ్రమిస్తూ వస్తున్న ఒక అలౌకిక తేజోబింబాన్ని చూసి మరింత ఆశ్చర్యపోయాను. వడివడిగా దిగుతూ ఆ తేజో వలయం నా సమూహానికి అంటే మా సమూహానికి దగ్గరగా వచ్చి ఒక అందమైన యువకుడిలా ఆకృతి దాల్చింది. ఆయన బాబాజీ అని నాకు తక్షణమే అర్థమైంది. ఆయన లాహిరి మహాశయుల్ని పోలి ఉన్నారు. అయితే తమ శిష్యుడి కంటే చాలా వయసు తక్కువ వారిగా ఉన్నారు. నిగనిగలాడే పొడవైన జుట్టు వారిది. లాహిరి మహాశయులు, మాతాజీ, నేను మహాగురువుల పాదాలకు ప్రణామం చేశాం. ఆయన దివ్య శరీరాన్ని తాకేసరికి నాలోని అణువణువు పరమానందభూతితో పరవశమైంది. నేను నా రూపాన్ని విడిచి అనంత దైవవాహినిలోకి దూకుదామనుకుంటున్నాను అన్నారు బాబాజీ. ప్రియ గురుదేవా, మీ ఆలోచన నేను ముందే తెలుసుకున్నాను. ఆ విషయమే ఈ రాత్రి మీతో మాట్లాడాలనుకున్నాను. మీరు శరీరాన్ని ఎందుకు విడవాలి? ఆ మహితాత్మురాలు ఆయన వైపు ప్రార్థనాపూర్వకంగా చూశారు. నా ఆత్మసాగరం మీద నేను కంటికి కనిపించే అలరూపాన్ని ధరిస్తేనేమి, కనిపించని అలరూపాన్ని ధరిస్తేనేమి తేడా ఏముంటుంది? వెంటనే మాతాజీ, అమర గురుదేవ, అటువంటి తేడా ఏమీ లేనప్పుడు మీ రూపాన్ని ఎన్నటికీ విడవకండి అన్నారు చలోక్తిగా. ఈ సంఘటన నాకు థేలీస్ కథను గుర్తుకు తెస్తోంది. ఈ ప్రముఖ గ్రీకు తత్వవేత్త జీవితానికి మరణానికి భేదం లేదని బోధించాడు. అయితే మరి మీరెందుకు చనిపోరు అని అడిగాడు ఒక విమర్శకుడు. రెంటికి తేడా లేదు కనుకనే అని జవాబిచ్చాడట థేలీస్. తథాస్తు అన్నారు బాబాజీ గంభీరంగా. నా భౌతిక శరీరాన్ని ఎన్నటికీ విడవను. ఇది భూమి మీద కనీసం కొద్దిమందికి ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. భగవంతుడు తన ఆకాంక్షను నీ నోటి మీదుగా చెప్పించాడు. ఆ మహానుభావుల సంభాషణను భయభక్తులతో వింటూ ఉండగా పరమగురుదేవులు ప్రసన్నంగా నా వైపు తిరిగారు. భయపడకు రామగోపాల్, ఈ అమర వాగ్దాన ఘట్టానికి నువ్వొక సాక్షిగా ఉండి ధన్యుడివయ్యావు అన్నారాయన. బాబాజీ మృదు మధుర స్వరం ఆగిపోతూ ఉండగా ఆయన రూపము, లాహిరి మహాశయుల రూపము మెల్లగా పైకి గాలిలో తేలి వెనక్కి గంగానది వైపు కదిలాయి. ఆ రాత్రిపూట ఆకాశంలో వారు అదృశ్యులవుతూ ఉండగా వారి దేహాల చుట్టూ కళ్ళు మిరిమిట్లు గొల్పే కాంతిపుంజం వెలుగొందింది. మాతాజీ రూపం గుహ దగ్గరికి తేలిపోతూ సాగి గుహలోకి దిగింది. రాతి పలక మళ్ళీ కిందికి వచ్చి కంటికి కనిపించని చేతులు కదిల్చినట్లుగా కదిలి ఆ గుహను మూసేసింది. అనంతమైన ఉత్తేజం పొంది నేను తిరిగి లాహిరి మహాశయుల నివాసానికి దారి తీశాను. వేకువ సంధ్యలో ఆయన ముందు మోకరిల్లుతూ ఉండగా గురుదేవులు
భావగర్భితంగా చిరునవ్వు నవ్వారు. చాలా సంతోషం రామ్ గోపాల్ అన్నారాయన. బాబాజీని మాతాజీని దర్శనం చేసుకోవాలని నువ్వు తరచుగా వ్యక్తం చేస్తూ వచ్చిన కోరిక చివరికి అద్భుతంగా నెరవేరింది. నడిరాత్రి వేళ నేను ఇక్కడి నుంచి వెళ్ళినప్పటి నుంచి లాహిరి మహాశయులు తమ వేదిక మించి కదలలేదని నా సహాధ్యాయులు చెప్పారు. నువ్వు దశాశ్వమేధ ఘట్టానికి వెళ్ళిన తర్వాత ఆయన అమరత్వాన్ని గురించి అద్భుతంగా ప్రసంగించారు అన్నాడు ఒక శిష్యుడు. ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తి ఒకే సమయంలో వేరువేరు చోట్ల 2 శరీరాలతోనో అంతకంటే ఎక్కువ శరీరాలతోనో కనిపిస్తూ ఉంటాడని ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్పే సత్యాన్ని మొట్టమొదటిసారిగా పూర్తిగా అప్పుడే అవగాహన చేసుకున్నాను. ఈ భూమికి సంబంధించిన గుప్తమైన దివ్య ప్రణాళికలోని అధిభౌతిక అంశాలను లాహిరి మహాశయులు తరువాత నాకు వివరించారు అంటూ ముగించారు రామ్ గోపాల్ గారు. ప్రత్యేకించి ఈ ప్రపంచావధి పర్యంతం తమ శరీరాన్ని నిలుపుకొని ఉండడానికి భగవంతుడు నిర్ణయించిన వ్యక్తి బాబాజీ. యుగాలు వస్తుంటాయి పోతుంటాయి, అయినప్పటికీ మరణం లేని ఈ మహాగురువులు ప్రపంచ రంగం మీద శతాబ్దాల తరబడిగా సాగుతుండే నాటకాన్ని తిలకిస్తూనే ఉంటారు. ఎవరైనా నా మాటను మన్నించినట్లయితే, అంటే అవిచ్ఛిన్నంగా క్రీస్తు చైతన్యంలో మునిగి ఉన్నట్లయితే అతనికి మరణమే ఎదురు కాదు. యోహాను 8వ అధ్యాయం 51వ వచనం బైబిల్. ఇలా అనడంలో యేసుక్రీస్తు భౌతిక దేహంతో అమరజీవనం గడపడం గురించి చెప్పడం లేదు. దుర్భరమైన అటువంటి నిర్బంధం సాధువు సంగతి అలా ఉంచి పాపికి విధించడానికే ఎవరు పాలుపడరు. క్రీస్తు ప్రస్తావించిన జ్ఞాని మరణం లాంటి అజ్ఞాన నిద్ర పారవశ్యంలోంచి మేల్కొని శాశ్వత అమరత్వ సిద్ధి పొంది ఉన్నవాడు. 43వ అధ్యాయం చూడండి. మానవుడి ప్రధాన ప్రకృతి నిరాకారమైన సర్వవ్యాప్తమైన ఆత్మ. నిర్బంధంగా లేదా కర్మానుబంధంగా సంభవించే శరీర ధారణ అవిద్యకు అంటే అజ్ఞానానికి ఫలితం. చావు పుట్టుకలు 2 విశ్వంలోని మాయ వల్ల సాక్షిభూతమైనవేనని హిందూ ధర్మశాస్త్రాలు తెలుపుతాయి. చావు పుట్టుకలన్నవి సాపేక్ష ప్రపంచంలోనే అర్థవంతమైనవి. బాబాజీ ఒక భౌతిక శరీరానికి కానీ ఈ గ్రహానికి కానీ పరిమితులై ఉన్నవారు కారు. భగవంతుడి సంకల్పం ప్రకారం ఈ లోకానికి ప్రత్యేక సేవా విధి నిర్వహిస్తున్నవారు. స్వామి ప్రణవానందుల వంటి మహాగురువులు కొత్త దేహాలు ధరించి ఈ లోకంలోకి తిరిగి రావడానికి కారణాలు వారికే తెలియాలి. ఈ లోకంలో వారి జన్మలు కర్మ సంబంధమైన కఠిన నిర్బంధాలకు లోబడి ఉండేవి కావు. తమంతట తాము ఈ విధంగా తిరిగి రావడాన్ని యుద్ధానం అంటే మాయాంధకారం తొలగిపోయిన తర్వాత వెనకటి భూలోక జీవితానికి తిరిగి రావడం అంటారు. సంపూర్ణంగా భగవత్ సాక్షాత్కారం పొందిన గురువు మామూలు రీతిలో చనిపోయినా అద్భుత రీతిలో చనిపోయినా తన శరీరాన్ని తిరిగి పొంది భూలోకవాసులకు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటాడు. లెక్కకు అందనన్ని సూర్యమండలాలకు అధీశ్వరుడైన పరమేశ్వరుడి సాయుధ్యం పొంది ఉన్న వ్యక్తికి భౌతిక శరీరాణువుల్ని సృష్టించడం అన్నది కష్టమైనదేమీ కాదు. నా ప్రాణాన్ని తిరిగి పొందాలనే నేను విడిస్తున్నాను అని ఉద్ఘాటించాడు క్రీస్తు. దాన్ని నా నుంచి ఎవ్వరూ తీయలేరు. నేనే దాన్ని విడుస్తున్నాను. దాన్ని అలా విడిచే శక్తి, తిరిగి పొందే శక్తి నాకున్నాయి. యోహాను 10వ అధ్యాయం 17-18 వచనాలు బైబిల్. జై జ్ఞానానంద గిరి మహారాజ్కి జై. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.